ఫలితాలు. మా సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం తీసుకున్నట్లయితే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదాన్ని కలిపి మనం సింహరాశిలోకే తీసుకుంటాం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున పరాక్రమం పెరుగుతుంది, వ్యక్తులు మిత్రులను కలుస్తారు, ఆనందదాయకంగా ఉంటుంది, ధనం ఆదాయం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని అనుకోవచ్చు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే నక్షత్ర ఫలితాల్లో మఖవారికి ఈ రోజున పొద్దున్న ఉదయం కార్యక్రమాలని సానుకూలంగా చేసుకుంటారు, తలబెట్టిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి, ఎవరినన్నా కలవడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి మాత్రం వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదైనా ఒక రకమైన యుద్ధ వాతావరణంలాగా అనుకోని చికాకులు లాంటివి ఆటంకాలు ఎదురవడం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా తెల్లలతో కూడిన సువర్ణం దానం ఇస్తున్నట్టుగా మానసికంగా భావించినా బాగుంటుంది. ఇక ఆ తర్వాత ఈ మఖతో పాటుగా పుబ్బ నక్షత్రం కూడా 4 పాదాలు ఇందులోకి వస్తాయి. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. ఏదన్నా కార్యక్రమాలు చేపట్టినా కూడా చక్కగా ముందుకు పెడతాయి, ఇతరులు సహకరిస్తారు, ధనలాభం బాగుంటుంది, మంచి వ్యక్తుల్ని కలుస్తారు. ఇక ఆ తర్వాత ఉత్తర నక్షత్రం వాళ్ళకి ముందు ఇష్టకార్య సిద్ధి వాటన్నిటికీ ఆస్కారం ఉన్నప్పటికీ ఉదయం తర్వాత నుంచి కూడా వచ్చే దాంట్లో అనుకోని కలహాలు అంటే అవతల వ్యక్తులతో కారణం లేని అపవాదులు మొదలైన వాటికి కారణం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి అపవాదులకి చికాకులకి దూరంగా ఉంటూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఉప్పు దానం చేసినట్లయితే మానసికంగానైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.